అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీమన్ ద్వీపేశ్వరి ఛానల్. మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు, మీ ప్రోత్సాహం మాకు ఇస్తున్నందుకు చాలా కృతజ్ఞతలండి అందరికీ. అలాగే ఈరోజు నేను లలితా సహస్రనామాల్లో ఒక మంత్రజపం వల్ల కలిగే ప్రయోజనాన్ని మీకు చెప్పబోతున్నాను. చాలామంది ఏమనుకుంటుంటారంటే, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా, ఇవన్నీ ఉత్తది అని కొంతమంది అవిశ్వాసులు, నాస్తికులు ఇలాంటి మాటలు చెప్తుంటారు. కానీ ఎవరైనా అది వారి వారి అభిప్రాయాలు. మనం అందరి మాటల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ప్రతి ఒక్కరూ, అమ్మను నమ్మిన ప్రతి ఒక్కరూ, అమ్మను విశ్వసించే ప్రతి ఒక్కరూ, ప్రపంచమంతా అమ్మమయమే, జగన్మాత స్వరూపమే అని నమ్మిన ప్రతి ఒక్కరూ లలితా పారాయణం చేయండి. మీరు మంచి ఫలితాన్ని పొందండి. అలాగే అమ్మవారి కృపకు పాత్రులవ్వండి. ఎందుకు అంటే, ఇప్పుడు చాలామంది ఎముకల బాధలతో విరగడము, ఆపరేషన్ అయినా కూడా మళ్ళీ అవి సరిగా పనిచేయకపోవడము, ఇలాంటి బాధలు ఎన్నో పడుతున్నారు కదా. అందుకు మనకు ఎన్నో సమస్యలకి ఒక ప్రాబ్లం వచ్చిందంటే వెంటనే భయపడిపోతాం. దీనికి ఎట్లా సొల్యూషన్ ఏంటి అనేసి. ప్రతి ఒక్క సమస్యకి లలితా సహస్రనామాల్లో పరిష్కారం ఉందండి. అందుకే ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా కానీ, మీ ఇంట్లో ఎవరైనా కానీ ఎముకల బాధలు, ఓం ఐం హ్రీం శ్రీం పంచవక్తస్థితా సంస్థితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం పంచవక్తస్థిత సంస్థితాయై నమః. ఒకటి లలితా సహస్రనామాల్లో పరిష్కారాలు ఉన్నాయి కదా. అందుకే మన కుటుంబంలో ఎవరికైనా ఎముకల బాధలు ఉన్నా, ఈ సమస్యలు విరిగిన ఇలాంటి వాటికి ఒక శ్లోకము, ఆ మంత్రజపం జపించడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయి. వాటి నుంచి వాళ్ళు విముక్తులు అవుతారు, ఆ బాధ నుంచి. ఇప్పుడు మనము ఆ మంత్రాన్ని మనం ఎంతో భక్తిగా అమ్మవారి ముందన మనం ప్రణమిల్లి, అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో, విశ్వాసంతో అమ్మ మీదే మనసును పెట్టి మనము యోగముద్రలోకి వెళ్ళి మన అధిష్టాన చక్రాన్ని మేల్కొల్పు